కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి. ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, ఆ సహాయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని ప్రదర్శించాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే గనక మీరు బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, లేదా మీ సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల, మీకు వాక్యం బోధించే వారి పట్ల, మీకు నేర్పించే వారి పట్ల, మీకు సహకరించిన వారి పట్ల, లేదా మీకు మీ జీవితంలో ఏదో విధంగా ఉపయోగపడిన వారి పట్ల మీరు కొంత కాకపోతే కొంతైనా ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞతా భావం లేనివాడు జీవితంలో చాలా కోల్పోతాడు. ఎందుకంటే మొట్టమొదట మనకి ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయన, మనకు అన్నం పెట్టింది ఆయన. చివరికి మనం పాపం చేసి చెడిపోతే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి మనం అడగక ముందే మనకు రక్షణను ప్రసాదించి మనల్ని ఎంతో ప్రేమించింది ఆయన. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. దేవుని పట్ల మనకి ఏముండాలి? మరి కృతజ్ఞత ఉండాలి. అలాగే అమ్మా నాన్నల పట్ల కూడా ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. మనకి పావల సాయం చేసిన, మనకి పావల ఉపయోగపడిన ఆ పావలకు కూడా మనకి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి.